ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మన దేవప్రశ్న కుటుంబం నుంచి ఒక సరికొత్త ఛానల్ దేవప్రశ్న కాలజ్ఞానం అనేటువంటి కొత్త ఛానల్ ప్రారంభం చేశాము. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటుంది, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్లో అనేక రకమైనటువంటి జ్యోతిష శాస్త్ర విషయాలు, ధర్మశాస్త్ర విషయాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సందేహాలు, వాటి సమాధానాలు ప్రతిరోజు ఛానల్లో మీకు ఉపయోగపడే ఏదో ఒక సమాచారం మీకు అందించబడుతుంది. ఛానల్ ఆదరించండి. మన దేవప్రశ్న కుటుంబంలో సభ్యులు కండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 17 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమం దగ్గర కూర్చొని లైవ్ టెలికాస్ట్ కొంచెం కష్టం అవుతుంది. ప్రారంభంలో కాసేపు లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత ముగిస్తున్నాము. కొంచెం ఈ నెలనాడు కూడా ఎండలు తగ్గే వరకు అలాగే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. ఫూల్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ వ్యాండ్స్. తొందరపాటు తగ్గాలి. రిస్క్ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. జీవితం సమూలమైన మార్పులు చేయాలనుకుంటారు. అయితే ఆ ప్రయత్నంలో మార్పులు కావాలి, మార్పులు చేయాలనుకుంటే తప్పు కాదు. ప్రయత్నం సక్రమంగా ఉండాలి. తొందరపాటు పడకూడదు. తొందరపాటు తగ్గించుకోవాలి. గొప్ప ఫలితం కోరుకోవడం తప్పు కాదు. కానీ తొందరపాటు మూలంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎంతోమంది చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా గొప్పగా సక్సెస్ అయ్యి తొందరపాటు పనులతో దెబ్బతింటారు. చాలా ఆస్తులు సంపాదిస్తారు, కష్టపడి డెవలప్ అవుతారు. మొత్తం ఆస్తి పిల్లలు రాసి ఇచ్చేస్తే వాళ్ళు మెడపడి బయటకు వస్తే ఈ పెద్ద వయసు వాళ్ళు ఎక్కడ పోతారు? చారిత్రక తప్పిదం. అలాంటి తప్పులు చేయవద్దు. అలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో అదృష్టానికి గాలి తెప్పిన దేవుడు అనేది భారం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అందువల్ల సలహాలు వినండి, సలహాలు పాటించండి, అందరితో కలిసే ప్రయత్నం చేయండి. మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తొందరపాటు దుడుకుతనం పనికిరాదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 8 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో రకరకాల ఊహలు, ఇలా చేయాలి, అలా చేయాలి, శక్తికి మించిన పనులు, శక్తికి మించిన ఆలోచనలు. ప్రస్తుతంకి వస్తే కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు. 4వ వారంలో మీకు ఇంచుమించు 24వ తారీఖు దాకా రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఏ పని చేసినా అవుట్పుట్ రాదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని అయోమయ స్థితి, చికాకులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నెమ్మది చదువుకుంటుంది. ఫ్యూచర్ కార్డులో 9 ఆఫ్ కప్స్ ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఏం చేస్తే ప్రశాంతత ఉందో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. నెమ్మదిగా పరిస్థితులని కంట్రోల్లోకి వస్తాయి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 3 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 4 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి. సలహాలు తీసుకోండి, మాట్లాడండి, మనసులో మాట చెప్పండి. సామాజికంగా కొంత డిస్కనెక్ట్ అవుతారు. కొంతమందితో పరిచయాలు తగ్గిపోతాయి. కొంతమంది వదిలేసుకుంటారు. వదులుకున్న వాళ్ళ విషయంలో మీరు మనోవిచారం పెరుగుతుంది. తప్పు చేసాము, మనము దూరం పెట్టుకుని తప్పు చేసాము అని విచారం ఉంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు, సమస్యలు తగ్గుతాయి, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎంప్రెస్. మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం అనేది పెద్ద ప్రయారిటీ ఎవరు? ఉద్యోగం ఉన్న లేకపోయినా ఏం కాదులే అని చెప్పి ఉంటారు. ఉద్యోగం ఉన్న వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి కూడా టెన్షన్లు, చిరాకులు ఏం పడరు. మానసికంగా ప్రశాంతంగానే కాలం గడుస్తుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఏమి రాదు. ఉద్యోగం లేని వాళ్ళు, మెటర్నిటీలో ఉండి ఆడవాళ్ళు ఎవరైనా ఉండి మెటర్నిటీకి పూర్తయిన వాళ్ళు, వాళ్ళకి మంచి మళ్ళీ ప్లేస్మెంట్ వస్తుంది. ప్రయత్నం చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్ దొరుకుతుంది, బాగుంటుంది.
వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఆడవాళ్ళు ఎవరిని బిజినెస్ చేసేవాళ్ళంటే అంటే ఈ ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్స్, ఫోటోగ్రాఫర్స్, ఇప్పుడు యూట్యూబ్లో ఇవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి ప్రొఫెషనల్ వర్క్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎవరు బిజినెస్ ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నరఘోష, మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నము, ఇబ్బంది పెట్టే ప్రయత్నము కొంత ఉంటుంది. కొంచెం అనారోగ్యం వల్ల కూడా వ్యాపారంలో కొంత తగ్గిపోతారు, వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అనవసర వివాదాలు జరిగిపోవద్దు, ఎవరితో గొడవలు పడద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. మీకోసం కానీ పక్క వాళ్ళ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకోసం మీరు చేసుకునే పనులు కానీ పక్క వాళ్ళ కోసం అప్పు చేయవద్దు. మీరు అప్పు చేసిన డబ్బులు పక్క వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఇవ్వకపోతే మొత్తం అన్నీ మీరే పే చేసుకోవాలి. అనవసరంలో ఏది కూడా పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ చారిటీలు, దాన ధర్మాలు చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏం ఇబ్బంది ఏమి ఉండదు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ కప్స్. సమాజాన్ని అర్థం చేసుకోవడం విఫలమవుతారు. కొన్ని విషయాల్లో సమాజాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి కొంత మనోవేదంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉన్నదాంతో తృప్తి పడాలి. మీతో మాట్లాడే వాళ్ళని మానేశారు, మీరు పట్టించుకోవద్దు. మీతో మాట్లాడే వాళ్ళనే మీరు తీసుకోండి అకౌంట్లోకి. మీరు డిస్కనెక్ట్ అయిపోయారు, మీరేం పట్టించుకోవద్దు. మీ అంతా మీరు ఎవరిని వదలద్దు. అలా వదిలితే పొరపాటు. మీ అంతా మీరు ఎవరితో దూరం అయిపోతే పొరపాటు. మీరు ఎవరిని దూరం చేసుకోవద్దు. మిమ్మల్ని ఎవరు వదిలేశారు అనుకోండి, మీరు పట్టించుకోవద్దు, అంతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? సన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్. మగవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, మోసపోయే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు, ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి, మోసపోవద్దు. మీ ఇన్ఫర్మేషన్ బయట లీక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వెన్నుపోటు, మోసం ఉంటుంది. ఉద్యోగాలు పెద్దవాళ్ళు ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉంటే మీ గురించి కొంచెం చెడ్డగా చెప్పి అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఆడవారు పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. కుటుంబంలో సహాయం దొరుకుతుంది, సపోర్ట్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. భార్యాభర్తలు గొడవ పెట్టేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. 3వ వారం అంతా కూడా అనవసరం తగులు క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు అపోహలు పెరిగి కొంత ఘర్షణ వాతావరణం కొంతమంది కూడా ఉంది, అందరికీ కాదు, జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. సంతానపరంగా శుభాలు జరుగుతాయి, సంతానం వృద్ధి ఉంటుంది. సంతానపరమైన మార్పులు కొంత అనుకూలత కనబడుతోంది 25వ తారీఖు తర్వాత. విద్యార్థుల పిల్లలకి కొంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారంటే చదువు, ఉద్యోగం, పెళ్ళి 3 ఒకేసారి ఒత్తిడి చేస్తూ ఉంటాయి. కొంత అనారోగ్యం మూలంగా కూడా మిగతా వాళ్ళని ఫోకస్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. నక్షత్రాల వారికి చూసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. పుబ్బు వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? టెంపరెన్స్. ఈ చెప్పిన ఇబ్బందులు మఖ వాళ్ళకు ఉన్నాయి. జాగ్రత్తగా పరిస్థితిని అన్నీ బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. 3వ వారం అంతా మౌనంగా ఉండండి. మీకు ఎవరినో గొడవకు వస్తే మీరు వైలెంట్గా వెళ్ళాలి, మీరు ఎవరిని గొడవపోవద్దు. మీ అంతా మీరు ఎవరితో ఏమనద్దు. మీకు ఎవరినో వస్తే మాత్రం అసలు టాలరేట్ చేయొద్దు, అసలు ఒప్పుకోవద్దు. మీరు ఫుల్గా మీరు వెళ్ళి కంట్రోల్ చేయాలి పరిస్థితి, లేకపోతే దారి ప్రతిబడి మిమ్మల్ని తిరుగుతూ ఉంటారు. అనవసరంగా మాట అనే అవకాశం ఇవ్వద్దు, మాట పడద్దు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. మీకు లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, ఆగిన పనులు పూర్తవుతాయి, అన్ని రకాల ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఉత్తరాక్షరం మొదటి పాదం వాళ్ళు తొందరపడదు, దేనికి కూడా సలహాలు తీసుకోండి, ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండండి, సలహా సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎందులోనూ కూడా అతిగా స్పందించద్దు, ఎంతవరకు అంతవరకే తగినంత స్పందించండి. పరిహారం ఏం చేయాలి? మఖ వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. చండీ మూలమంత్రం జపం చేసుకోండి, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః జపం చేసుకోండి. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి? డెత్ కార్డు తీసుకోవాలి. 10 ఆఫ్ పెంటికల్స్. మెడిటేషన్ చేసుకోండి, ఓం నమ శివాయ జపం చేసుకోండి, ఓ రుద్రదశాక్షరి మంత్రం జపం చేసుకోండి. ప్రశాంతంగా అనవసరంగా హడావిడేం లేకుండా స్నానం చేయండి, విభూతి బొట్టు పెట్టుకోండి, ఓ దీపం వెలిగించి జపం చేసుకోండి, నిశ్శబ్దంగా చేసుకోండి. ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్. మీరు కార్తీకరాజం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం 17 తారీఖు జరుగుతాయి. ఈ హోమాలని లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. అలాగే మన దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక కొత్త విషయాలు మీకు అంతా ఉంటాయి. శుభం భూయాత్.